మేము బటన్ నొక్కేస్తాం, మీకు వెల్ఫేర్ స్కీమ్స్ పడతాయి, మీకు డబ్బులు వచ్చేస్తాయి అంటే కరెక్టే. మీరు హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేసారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అంత అద్భుతంగా? గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా బాగుండాలి కదా, తమిళనాడులో బాగుంటాయి, పాండిచేరిలో కానీ. హనుమాన్ మాల వేసుకొని పచ్చి అబద్ధాలు మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు నేరుగా అడుగుతున్నా, నోరు తెరిస్తే గత ప్రభుత్వం అని విషం చిమ్ముతున్నారే. అదే గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కేవలం 3 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 10,032 విలేజ్ క్లినిక్లు, 17 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టడానికి ముందుకొస్తే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే వాటిని ప్రైవేట్ పరం చేయడం కోసం తప్పుడు మార్గం ఎంచుకొని ప్రభుత్వ వైద్యాన్ని నిర్వీర్యం చేస్తుంది, గబ్బు పట్టిస్తుంది. నువ్వు కాదా పవన్ కళ్యాణ్? నీ ప్రభుత్వం కాదా? ఇక జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీని తీసుకెళ్లి 1000 ప్రొసీడింగ్స్ నుంచి 3,225 ప్రొసీడింగ్స్ కి పెంచితే ఈ రోజు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించగా పేదవాడికి ఆరోగ్యం అందక ఆరోగ్యశ్రీని అనారోగ్యంగా మార్చి అటకెక్కించింది నువ్వు కాదా పవన్ కళ్యాణ్? నోరు తెరిస్తే గత ప్రభుత్వం అని మాట్లాడతావు. ఇక 914 కొత్త అంబులెన్స్లు తీసుకొచ్చింది గత ప్రభుత్వం. మీ ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త అంబులెన్స్ తెచ్చావా? ఒక్క కొత్త ఎండీ యూనిట్ తెచ్చావా? భ్రష్టు పట్టించింది నువ్వు కాదా పవన్ కళ్యాణ్? 50,000 మందిని ప్రభుత్వ ఆరోగ్య శాఖలు డాక్టర్లని, నర్సులని, వీళ్ళందరినీ స్టాఫ్ నర్సులతో సహా రిక్రూట్ చేసి ప్రజలకి, పేదలకి అందరికీ కూడా ప్రభుత్వ వైద్యం ఉచితంగా నాణ్యంగా అందాలి అని చెప్పి నాడు మేం చేస్తే నోరు తెరిస్తే గత ప్రభుత్వం అని చెప్పి మాట్లాడడానికి సిగ్గు, శరం, మానం, మర్యాద, రోషం లాంటి ఏమైనా ఉన్నా పవన్ కళ్యాణ్? ఈ 2 సంవత్సరాల్లో ఒక్క ఆసుపత్రినైనా కట్టారా? కడుపుకు అన్నం ఏదో ఉన్నారా? ఈ 2 సంవత్సరాల్లో ఆరోగ్య వ్యవస్థని భ్రష్టు పట్టించేసి సిగ్గు లేకుండా పీకింది ఏంట్రా అంటే చెప్పుకోవడానికి ఏమీ లేకుండా మళ్ళీ గత ప్రభుత్వం అని చెప్పి